పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అసలు ఒక నాయకుడిగా ఇలా మాట్లాడచ్చా? ఇంత సెన్సిటివ్ అనేటువంటి ఒక క్యాస్ట్ విషయాల్ని ఇంత బహిరంగంగా ఓపెన్ గా మాట్లాడేయచ్చా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాపులకి వ్యతిరేకంగా అయిపోయారు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఓపెన్ గా ఈ క్యాస్ట్ల గురించి, ఈ కులాల గురించి, ఈ మతాల గురించి ఇలా మాట్లాడడం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా ఇలా మాట్లాడతాడా అనేదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. నిజమే, ఓపెన్గా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి రాజకీయం చేయటానికి రాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరిలాగా మభ్యపెట్టి ఈ కులాలని ఆ కులాలని మభ్యపెట్టి ఈ మతాలని ఆ మతాలని మభ్యపెట్టుకుని రాజకీయం చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాజకీయ పార్టీల చరిత్ర. ఇది భారతదేశం ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అలాంటి రాజకీయమే పవన్ కళ్యాణ్ గారిని చేయమంటాం ఎంతవరకు కరెక్ట్? అలాంటి నాయకుడిగానే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉండమంటాం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఉన్నారు కదా, అందరూ చేసేది అదే కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తే ఇంకా ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి? అది మనం గుర్తించాలి. ఇంత ఓపెన్గా మాట్లాడతారంటే ఎస్, అంత ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు ఆయన మనసులో కావచ్చు, ఆయన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా సరే ఇది నా భావజాలం, ఇది నా సిద్ధాంతం, ఇది నా వ్యక్తిత్వం, ఇది నా పార్టీ విధి విధానం అని పవన్ కళ్యాణ్ గారు మొహమాటం లేకుండా చెప్పటం తప్ప అంటే డెఫినెట్గా తప్పు కాదు. ఎంతసేపు వాళ్ళని ఏమన్నా అంటే అదే కులానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి తిట్టిపించడం, మాట్లాడిపించడం, వేరే మతాలని వాళ్ళంటే ఏ మతానికైనా ఇబ్బంది వస్తే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులే వచ్చి సపోర్ట్ చేయటం అలా కాదు కదా. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు కులాలను కలుపుతూ మతాలను కలుపుతూ ఒక బలమైనటువంటి వేరే సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు. ఒకటి తప్పు చేస్తే వాళ్ళని వత్తాసు పలుకుతూ నిలబడమంటే ఎలా? ఒక ఎమ్మెల్సీ అనంతబాబు కాపు అయినంత మాత్రాన అతను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే శభాష్ అయ్యా అని చెప్పి భుజం మీద చేసుకుని తీసుకెళ్లాలా? లేదు కదా అనేదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తప్పు చేస్తే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీని మీద తెగ రెచ్చిపోతున్నారు. అంటే రప్ప అంటే తప్పు లేనిది పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే తాట తీస్తానంటే తప్పు ఎలా అవుతుంది? ముందు మీరు తప్పు చేయకుండా ఉండండి అనేదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. నా దగ్గర హోంశాఖ ఉండుంటే ఒక్కొక్కడికి ఇది పడేది అని చెప్పి ఆయన సంకేతం ఇచ్చారు. నిజమే కదా. నార్మల్గా వేరే వాళ్ళని అంటున్నామనో, వేరే వాళ్ళని తగ్గిస్తున్నామనో, వేరే వాళ్ళని పెంచామనో కాదు. అలాంటి ఒక నాయకుడు కులాలని మతాలకి కలిపేటువంటి విధంగా ఉన్నది ఉన్నట్టు అందరికీ న్యాయం జరిగేలా ఒక నాయకుడు బయటకు వచ్చాడంటే ఎంత సంతోషించాలి. దానికి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. గట్స్ ఉండాలి. నిజంగా చెప్పాలంటే గుండెల నిండా ధైర్యం ఉంటే సరిపోదు, దాన్ని తీసుకువెళ్ళగలిగే ఒక సామర్థ్యం కూడా ఉండాలి. అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. భారతదేశ చరిత్రలో కొన్ని వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఉన్నారు. బట్ వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఈ ఒక్క స్పీచ్ చూస్తే తెలుస్తుంది. అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా జంజీ యువత, ఇప్పటి వరకు చాలామంది జంజీ యువతను ఎవరు టార్గెట్ చేయలే. అంటే వాళ్ళని ప్రభావితం చేసేటువంటి ఒక మంచి దారిన తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయలే. నిన్న అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు కానీ ఎవరు సరిగ్గా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోలేకపోయారేమో అనిపించింది. బట్ అక్కడ ఉండేటువంటి జంజీ యువత చూసారా, మహిళలు చూసారా, లేచి క్లాప్స్ కొడుతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్ మీద వచ్చి థియేటర్లో ఒక మంచి పర్ఫామ్ చేసి ఒక డైలాగ్ ఇస్తే ఎంత అసలు లేచి ఎగిరి పడతా క్లాప్స్ కొడతారు చూసారా? అలాంటి క్లాప్స్ కనిపించాయి నిన్న. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడినటువంటి ఆ స్పీచ్, ఏ తప్పు చేస్తే ఎవరినైనా సరే, ఒక రౌడీ షీటర్నైనా ఇంకొకరినైనా సరే తాట తీసి వదిలిపెడతా, ఇది నా రాజకీయం, ఇది నా పార్టీ సిద్ధాంతం, నేనుంటే ఇలాగే ఉంటుంది అని ఆయన ఆ మాట చెబుతూ ఉంటే వాళ్ళల్లో ఎంత సంతోషం వేసిందంటే, అబ్బా ఇన్ని సంవత్సరాలకు ఒక నాయకుడిని చూసాం రా బాబు, ఒక మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి ఒక సరైన నాయకుడు జంజీకి దొరికాడేమో అని అనిపించింది. అలాంటి స్పీచ్ అది.
ఎక్కడా కూడా ఈ మతం గురించి మనం మాట్లాడేస్తే మనకు ఓట్లు పోతాయి, మన కులం వద్దు అనుకుంటున్నాం, కాపు కులాన్ని నాకు వద్దు అని చెప్పేస్తున్నాం, కాపులందరూ 27%, 28% ఉన్నారు, ఓట్లు పోతే ఏమో అనే అసలు ఆలోచనే లేదు పవన్ కళ్యాణ్ గారు. పోతే పోనీ, నేను ఇలాగే ఉంటా, నా రాజకీయం ఇంతే అనేది ఆయన ఒక స్ట్రాటజీగా చాలా బలంగా ఒక సంకేతాన్ని పంపించేశారు. నిర్మోహమాటంగా నాకు కులాల్ని అంటగట్టద్దు అని ఒక ధైర్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఆషామాషి కాదు. అంత ఓపెన్గా మతం గురించి చెబుతూ ఆ మతాన్ని, ఇతర మతాల్ని మెప్పించడం అంటే సామాన్య విషయం కాదు. అది ఈరోజు అక్కడ ఉండేటువంటి జంజీ యువత పవన్ కళ్యాణ్ గారిని అట్రాక్ట్ చేసిందని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు, ఒకంత భయపడ్డారు. కులాలని ఇలా వద్దనేస్తున్నారేంటి, మనం ఆ కులాలు లేకపోతే మనం ఎక్కడ అంటే, ఇక్కడ అన్ని కులాల గురించి చూడాలి తప్ప మన కులం గురించే చూడకూడదు అనేది అర్థం చేసుకోవాలి. దమ్ముండాలి కులాల గురించి ఇంత ఓపెన్గా చర్చించేటువంటి వ్యక్తి, దమ్ముండాలి. ఇంత మతాల మధ్య ఇంత సఖ్యతతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చాలా క్లియర్ ఇండికేషన్ ఇవ్వటం అంటే. సో డెఫినెట్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మళ్ళీ దొరకరు. భారతదేశం మొత్తంలో మీరు ఒక ఫిల్టర్ వేసి తీసుకురండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇలా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి ఇలా సపరేట్గా ఆలోచన లేకుండా, నాది అనేది లేకుండా అందరం మనది అనేటువంటిది, ఆయన సొంత డబ్బులు కూడా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని ఒక్కరిని చూపించండి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అలాంటి వ్యక్తిని కాపాడుకుంటామా, కులాన్ని అంటగట్టేస్తామా, మతాన్ని అంటగట్టేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది.